ఇక్కడ ఫ్లష్ డోర్ బిగించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఫ్లష్ డోర్ చూసుకున్నట్టయితే మనం దీన్ని ప్లైవుడ్ వాటర్ ప్రూఫ్ తీసుకోవడం జరిగింది. దీని మీద మనం చిక్కరింగ్ టైప్లో ఈ పెయింట్ అనేది చేయడం జరిగింది. చాలా నీట్గా చేశారు మేస్త్రి గారు మాత్రం, పెయింటర్ మేస్త్రి గారు. అయితే ఇక్కడ గళ్ళు చూసుకున్నట్టయితే మనం ఇక్కడ యాంటిక్ మోడల్ ఉన్నటువంటి గళ్ళు వాడటం జరిగింది. ఇక్కడ ఈ యాంటిక్ గళ్ళు అనేవి ఇప్పుడు రీసెంట్గా వస్తూ ఉన్నాయి. ఈ యాంటిక్ గళ్ళ మీద చక్కగా మనకు అసలు ఈ పెయింట్లు అవి కాస్త నీట్గా చేస్తే కాస్త లుక్ బాగానే కనిపిస్తాయండి. వీటిని యాంటిక్ గళ్ళు అంటారు. అయితే మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనం బ్యాక్ సైడ్ మామూలుగా వాడటం జరిగింది స్టీల్ గళ్ళు. ఇదిగోండి ఈ విధంగా స్టీల్ గళ్ళు వాడటం జరిగిందండి. ఈ గడి మామూలుగా ఎస్ఎస్ అండి ఇది మనకి. అయితే కింద చూసుకున్నట్లయితే మనం టవర్ బోల్ట్ కింద పైన అలాగే చూసుకున్నట్లయితే పైన ఒక టవర్ బోల్ట్ వేయడం జరిగింది. అయితే మనం వీటికి తోక బొందులు అనేది వాడటం జరిగింది. ఇవి కూడా ఎస్ఎస్లో తీసుకోవడం జరిగింది. ఈ ఎస్ఎస్లో మనకి 14 అంగుళాలు తీసుకోవడం జరిగింది. ఈ డోర్ సైజు వచ్చేసరికి మనకి 30 అంగుళాలను 72 అంగుళాలు తీసుకోవడం జరిగిందండి. ఈ డోరు మనకి చాలా తక్కువ ఖర్చులో చేయడం జరిగిందండి. ఈ డోరు ఇలా తక్కువ కావాలని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే మనం ఈ యొక్క డిజైనింగ్ అనేది పెయింట్తో చేయడం జరిగింది. ఈ వెనకాల మనం షూ అంటే ఇది మనకి వెనకాల డోర్ టక్కుమని తగలకుండా మనం ఇది అమర్చడం జరిగింది. ఈ ప్లాస్టిక్ది మనం ఏంటంటే ఇది ఇలా ఇచ్చినప్పుడు మనకి గోడకి వచ్చి ఆనుకుంటుందండి. ఈ ఆనుకున్నప్పుడు ఈ రెండింటి మధ్య మనకి డిస్టెన్స్ అండ్ చివరి దాకా మనకి దేనికి కూడా గళ్ళు కూడా గోడ తగలకుండా నీట్గా ఉండటం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ యొక్క డోర్ని అనేదాన్ని మనం చేయడం జరిగిందండి. మంచి ఇది రోజ్వుడ్ టైప్లో డిజైనింగ్ అనేది చేయడం జరిగింది. చాలా మంచి లుక్ వచ్చిందండి ఇది. దీని మీద మీకు ఏదన్నా సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు.